చూపిస్తాం. అది కూడా ఏందో ఏ కాంగ్రెస్ నాయకుడు వస్తాడో రాండి. అప్పుడు ఇప్పుడు 5-6 లక్షలు పెట్టి మనం మేము బండ్లు తీసుకున్న తర్వాత ఈ బండ్లకు పర్మిట్ లేకుండా పర్మిట్లు తీయడానికి గల కారణాలు ఈ డిస్ట్రిక్ట్ బండ్లు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన వైట్ ప్లేట్ ట్యాక్సీ అంటే బైక్లు వాళ్ళు కూడా రావడం జరిగింది. దీనివల్ల మాకు ఏంటంటే మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి నడిపే ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక రోజుకు 1000 రూపాయలు 500 ఏదో ఒకటి సంపాదించుకొని వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళకు ఉంటుంది. ఒక గ్యాస్ ఫుల్ ట్యాంక్ కొట్టియాలంటే 450 రూపాయలు గ్యాస్ అవుతుంది. ఆ 450 రూపాయలు నేను సంపాయాలంటే మొత్తం ఒక రోజు మొత్తం నాకు పడుతుంది. అలాంటప్పుడు ఆ బండి ఈఎంఐ ఏం కట్టాలి, ఇంట్లో పిల్లల్ని ఏం చూసుకోవాలి. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మేము అందరం రోడ్ మీద దిగినాం. అలాంటప్పుడు మా ఉన్న రోడ్ ట్యాక్స్లు అన్ని తీసేసాయి. రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ తీసేసి ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం నువ్వు తీసుకో. ఇల్లీగల్ ఆటోని నువ్వు లోపల వచ్చి నీ ఆదాయం నువ్వు చూసుకుంటున్నావు. మరి అలాంటప్పుడు సార్ ఇప్పుడు ఆటోకి వెనక ఒక హోల్ లేకపోతే దానికి 300 చలాను, మరి యూనిఫామ్ లేకపోతే దానికి 100 రూపాయలు చలాను, మళ్ళీ సిగ్నల్ జంప్ అయితే మళ్ళీ దానికి 1200 చలానంట. ఇప్పుడు రీసెంట్లీ ఇంకో స్కీమ్ ఓపెన్ చేసిండు ఆయన. మన బండి మీద ఏదైనా ఒక చిన్న చలాన్ అయితే డైరెక్ట్ మన అకౌంట్ నుంచి స్వైప్ అయ్యేటట్టు ఎంత చూసుకుంటున్నా. ఒక ఆయిల్ ప్యాకెట్ సార్, మనం తినే ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 165 రూపాయలు అయింది. ఆ 165 రూపాయలు నేను సంపాదించాలంటే వద్దుదన్నా అని 10-15 కిలోమీటర్లు నేను పోవాల్సి వస్తుంది సార్. ఆ 165 రూపాయలు నేను సంపాదించాలంటే 10 కిలోమీటర్లు నేను పోవాల్సి వస్తుంది. నువ్వు అన్ని డిమాండ్ అన్ని ఉన్న వాల్యూలు మొత్తం నువ్వు పెంచేసి మా పొట్ట కొట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి నువ్వు ఇస్తాన్న 12,000 ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు అక్కడెక్కడనో నువ్వు ఆడ మంచిగా సీఎం క్యాంపస్ లో కూర్చొని ఈ వీడియోలు చూస్తున్నావు, ఇంతమంది ధర్నా చేస్తారు అని కొంచెమైనా బాధ్యత ఉండానా లేదా ఈ రేవంత్ రెడ్డికి? సార్ ఎంతో మంది చచ్చిపోయారు సార్ ఆటో వాళ్ళకి ఏమి ఇచ్చింది సార్ ఈయన. మరి అలాంటప్పుడు ఆ రోడ్ ట్యాక్స్లు ఎందుకు, ఆ ఇన్కమ్ ట్యాక్స్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? దేన్ని అవన్నీ తీపిచ్చేసాయి. ఆ చలాన్లు ఎందుకు? దొంగతనంగా పోలీసులు ఉన్న సైడ్కి పెట్టించి ఆయన రాంగ్ రూట్లో పోతున్నాడు. ఆయనకు 1200, ఈయనకు ఒక 1500, మరి యూనిఫామ్ లేదని 100 రూపాయలు, ఈ విధంగా నువ్వు చలాన్లు వేస్తున్నావు. అంటే ఇప్పుడు కొత్తగా కూడా ఒక రూల్ అయితే తెద్దామని చెప్పారు కదా. సో ఎవరికైతే చలాన్ పడుతుందో నెక్స్ట్ మినిట్ వాళ్ళ అకౌంట్ అయిపోయినట్టు రేవంత్ రెడ్డి గారు. సార్ ఒక చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన డైరెక్ట్ అకౌంట్ నుంచి కట్టేటట్టు ఈ రూల్స్ పెట్టిండు కదా. ఆ రూల్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే సార్, ఇప్పుడు ఈయన ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు ఈయన ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించేటప్పుడు నువ్వు ఒక ఆటో ఆయనకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నావు. ఆ 12,000 ఏవి? మరి రోడ్ ట్యాక్స్లు ఎందుకు పెట్టినావు? మరి ఆయిల్ డబ్బాలు కానీ, మన కొనుక్కునే కూరగాయలు కానీ ఇవన్నీ ఎందుకు పెంచినావు? అవన్నీ తక్కువ చేసుకో. నీకు ఫ్రీ. ఇప్పుడు ఒక ప్రభుత్వం ముంగడికి నడవాలంటే ఒక రవాణా శాఖ, ఒక విద్యుత్ శాఖ, వీటితోనే కదా సార్ ప్రభుత్వం ముంగడికి పోయేది. మరి నువ్వు లేడీస్కి మొత్తం నువ్వు ఫ్రీ ఇచ్చేసి మరి మొగోళ్ళు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చేసిండు. మరి మొగోళ్ళు ఏమో ఇప్పుడు ఉప్పల్ నుంచి గట్కేసరికి ఇప్పుడు భువనగిరికి పోవాలంటే ఒక మగ మనిషి దగ్గర 350 రూపాయలు తీసుకుంటున్నావు. ఏ విధంగా నువ్వు ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం? ఎంతమందిని చంపుతావు? మరి నేను ఏ విధంగా మేము కోరుకున్నాం, నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? మాకు ఎంతమంది సస్తులు మంచి కావాలని కోరుకున్నాం కానీ ఈ విధంగా మొత్తం కావడానికి ఇది కరెక్ట్ కాదు సార్. దానివల్ల ఆటో స్ట్రైకులు మొత్తం జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ బండి వాళ్ళు మాత్రం మెయిన్ అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి. డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తూ నడిపిస్తారు, వాళ్ళకి రోడ్లు తెలియదు. డిస్ట్రిక్ట్ ఆటో డ్రైవర్లకు రోడ్లు తెలియదు, హైదరాబాద్ సిటీ తెలియదు. వాళ్ళు వచ్చి మ్యాప్ల మీద దందా చేస్తారు, వాళ్ళకి ఏడికెంత తీసుకోవాలో తెలియదు. వాళ్ళు వచ్చి ర్యాపిడో ఓలా ఆన్ చేసింది వాళ్ళు. మేము రోడ్ మీద పోతే ఒక ప్యాసింజర్ దొరుకుతలేరు. 24 గంటలు తిరిగినా కానీ ఎవరు కాల్ బుక్ చేసుకుంటారు. ఏ మార్కెట్లో పోయినా కానీ మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? మాకు చదువు రాదు, డ్రైవర్లకు చదువు రాదు. ఫోన్ చూసే వరకు ఆ కిలోమీటర్ చూసే లోపల దాన్ని మనం ఎవడెత్తేసుకుంటున్నాం. మేము ఎట్లా నడిపించుకోవాలి? మాకు 12,000 అన్నాడు. 12,000 లేవు, 12 పైసలు లేవు. 12,000 రూపాయలు ఏం సరిపోతాయి సార్? నెలకు 1000 రూపాయలు మాకు. మేము నెలకు 15,000 20,000 సంపాదించుకోవాలి. 1000 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది మాకు? రేవంత్ రెడ్డి గెలుపులో కూడా మీరు ఒక పాత్ర వహించారు. అవును. మీకు అట్లా చేయడం ఎట్లా చూస్తారు? మరి ఇది చాలా అన్యాయం. ఇది మాకు చాలా అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన ఓట్లర్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నాడు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వమని ఏ మహిళ అడిగింది సార్? ఆయనను నీకు మహిళల మీద ప్రేమ ఉంటే నెలకు 5,000 రూపాయలు వేయాలకు అకౌంట్లో. 2,500 ఇస్తా అన్నావు, వేయలేదు. స్కూటీ ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. ల్యాప్టాప్ ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. పిల్లలకు చదువుకునే వాళ్ళకి ఇస్తాను, ఇవ్వలేదు. స్టూడెంట్స్కి ఈ స్టూడెంట్ పాస్ ముందుగా 400 ఉండే, ఇప్పుడు 700 చేసినావు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। हमारी मांग ये है रैपिडो ओला उबर बंद हो जाना, क्योंकि ये लोग जब से आए पूरा कारोबार हैदराबाद का खराब हो गया, समझे। और इसमें ऐसो मोटरसाइकिल आ रहा रैपिडो में, वो 2 व्हीलर, उसको ऐसा येलो प्लेट नहीं है, व्हाइट प्लेट को भी एक्सेप्ट कर रहा। और इसमें क्या हुआ, ओला उबर में यूपी बिहार उधर के लोग आ रहे, लाइसेंस लेके आ रहे, रैपिडो में जान हो जा रहे।
रैपिडो वाला लोकेशन दे रहा है, उन लोग चले जा रहे हैं। उन लोगों को यहाँ का कुछ नहीं मालूम, यहाँ वाला भूखा मर जा रहा और बाहर वाला आके जी रहा। समझे आप? हमारे को ये है और डिस्ट्रिक्ट ऑटो बनो, डिस्ट्रिक्ट ऑटो वाला भी क्यों आ रहा, डिस्ट्रिक्ट वाला क्यों आ रहा? उधर कारोबार बंद होने से जो बस फ्री कर दिए, उधर वाला क्या कर रहा, रैपिडो ओला उबर डाल लेके इधर आ रहा, उन्हें सिटी में कारोबार कर रहा। बाइक वाला भी व्हाइट प्लेट वाला आ रहा, सो रहा। तो हमारे जो भी है ये है कि हमारी परेशानी ये है, बस इलीगल गाड़ियाँ चल रही जो डिस्ट्रिक्ट के ऑटो चल रही, उसके वास्ते हमारे को धरना देना है ओला उबर ర్యాపిడో के लिए। ఫ్రీ బస్ రేవంత్ రెడ్డి వచ్చింది, ఫ్రీ బస్సు మరి ఘోరం అయిపోయింది. మాకు ఏదో 100-200 ఆటోలు ఎక్కుతుండే, అది కూడా మొత్తం బంద్ అయిపోయింది. ఇంకోటి ర్యాపిడో ఓలో 2 వీలర్ అది మొత్తం బ్యాన్ చేసి ఇచ్చేయాలి. ఈయన ఇంకా డిస్ట్రిక్ట్ ఆటోలు బంద్ చేసి ఇచ్చేయాలి. ఆటోలు కూడా అమ్ముకుంటున్నారు, కొంతమంది అసలు ఫైనాన్స్ కట్టలేక ఆటోలు ఫైనాన్స్ పీక్కొని పోతున్నారు. ఏ పని చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు ఈ రోజు. మీరు దయచేసి మాకు గవర్నమెంట్ వాళ్ళు సహకరించగలరని కోరుతున్నాం సార్. దీని తరఫున ఇచ్చారండి, సంవత్సరానికి వచ్చేసి మనకి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. 2 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు ₹1 ఇవ్వలేదండి. 12 రూపాయలు కూడా ఇవ్వలేదు. 12 సంవత్సరాలు 12,000 ఏమో కానీ. అయితే మనకి ఆంధ్రాలో వచ్చేసి వాళ్ళు చెప్పిన పథకం ప్రకారం వాళ్ళైతే అక్కడ 15,000 2-3 దఫాలుగా వేశారు వాళ్ళకి. మనకి ఇంతవరకు ₹1 ఇవ్వలేదు సార్. దయచేసి ఆ సీఎం రిక్వెస్ట్, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నామండి, దయచేసి మా యొక్క మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చండి సార్. ఎందుకంటే దయచేసి ఫ్రీ బస్ ఒకటి చేశారు సార్, దానివల్ల మా పొట్ట కొట్టారు సార్. మీరు దయచేసి అర్థం చేసుకోండి, మా పొట్ట మీద కొట్టారు సార్ మీరు. దయచేసి మీరు అది ఒకటి ఫ్రీ బస్సు కూడా గురించి ఆలోచించి మీరు, లేకుంటే మా డ్రైవర్లకి ఏదన్నా ఒకటి చేయండి సార్. మా రేట్లన్నా పెంచండి, మా డిమాండ్లన్నా మీరు అంగీకరించండి. నా పేరు అబ్దుల్ అన్న, నేను కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి సిటీ బండి తీసుకొని నడుపుతున్నా. ఇప్పుడు ఓలా ఊబర్ వాడు మాకేమో భిక్షం ఇస్తలేడు. ఓన్కి మేము ఊబర్ ఓన్కి ₹30 కడుతున్నాం, ర్యాపిడోన్కి ఇటా ₹30 కడుతున్నాం. వాడేం ఫ్రీ ఇస్తలేడు మాకు రైడ్స్. వాన్ పార్ట్నర్ ఉన్నాం, వాన్ పని వాళ్ళం కాదు మేము. ఓడు రేటింగ్ ఎందుకు నస్కులా రేటింగ్ మంచిగా ఇస్తాడు, ఉదయం ఈవినింగ్ కొద్దిగా మంచిగా ఇస్తాడు. మరి మధ్యాహ్నం ఎందుకు ఇస్తలేడు? ₹12 కిలోమీటర్ అంటే మేము గ్యాస్ ఏం పోయాలి, రూమ్ రెంట్ ఏం కట్టాలి? హైదరాబాద్లో 6 నుంచి 7,000 రూమ్ రెంట్ ఉందన్నా, రూమ్ రెంట్ ఏం కట్టాలి చెప్పండి? ఇదేమో 5 లక్షల బండి అవుతుంది, అదేమో రామ్కోటికి పోయి పోతే 20,000కి బండి వస్తుంది. దానికి ఒక ట్యాక్స్ బోర్డు లేకుంటుంది, ఒక ఏమీ లేకుంటుంది. ఊక వస్తారు, రోడ్ల మీద నడుస్తారు, అయిపోయింది. ఐటీ ఎంప్లాయీ కూడా, ఈవెన్ ఐటీ ఎంప్లాయీ కూడా ర్యాపిడో నడిపిస్తున్నారు. 2 lakhs బండి వేసుకుని నడిపిస్తున్నాడు సార్. వాళ్ళకు కూడా ఆలోచన చేసుకోవాలా భాయ్ సాబ్. మేము ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూ ఇదే పని మీద ఉంటాం. వాళ్ళు అక్కడ లక్షల జీతాలు సంపాదిస్తారు, మళ్ళీ ఇక్కడ ఇంటికి పోయేటప్పుడు కూడా ఖాళీగా పోకుండా మా పొట్టల మీద కొడుతున్నారు. అంటే వాళ్ళు కూడా ఒకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా అదొక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నారు. అసలు వాళ్ళకు కూడా మానసికంగా కొంచెం స్ట్రగుల్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే మేము ఆటో ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అది మంచిది కాదు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఇయర్లీ 12,000 అనౌన్స్ చేశారు, మరి ఇచ్చారు? అతను 12,000 ఇచ్చే పరిస్థితి కాదు సార్. 12 ఇవ్వకున్నా పర్లేదు, మా జీవితాలను మమ్మల్ని బతికేట్లాగా ఇడిస్తే అయిపోయింది. అతను 12,000తో మేము పెద్ద బిల్డింగ్లు కట్టాము, పెద్ద ఆస్తులేం సంపాదించాము. మా బతికేదో అంతకుముందు ఎట్లా ఉండనో అట్లా బతికే చాలు మాకు. మేము చేసుకున్న కర్మ ఏమన్నా ఉంది అంటే అదే. మీరు అంటున్నారు కదా మేము చేసిన పెద్ద ఇది అంటే అదే చూపిస్తాం. అది కూడా ఏందో ఏ కాంగ్రెస్ నాయకుడు వస్తాడో రాండి అప్పుడు